ట్యాక్స్ వస్తే రెవెన్యూ వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ల్యాండ్స్ ఇస్తాం. ప్రతి ప్రభుత్వం చేస్తుంది ఆ పని. దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మనం చేస్తాం, అందరం చేస్తాం. అట్లా గత 50-60 సంవత్సరాలుగా హైదరాబాద్ మహానగరంలో 21 పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ మహానగరంలో ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ కొద్దిగా బయట 21 పారిశ్రామిక వాడలు. ఇప్పుడు జీడిమెట్ల, మల్లాపూరు, నాచారము, కాటేదాను, అట్లాగే మన బాల్నగరు, ఇట్లా చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్ పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. పారిశ్రామిక వాడలు మొత్తం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. రెవెన్యూ భూములు, ప్రజల భూములు తీసుకొని, రాష్ట్రం సంపద తీసుకొని చాలా తక్కువ ధర, ₹1 ఉండే కాడ 5 లక్షలకు 10 లక్షలకు అంటే 5% 10% మార్కెట్ రేట్ మీద ఇచ్చేసి మీరు ఉపాధి కల్పన చేయండి అని చెప్పి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు మరి భూములు ఇచ్చినాయి. సరే, భూములు ఇచ్చినాయి. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ భూములు నగరం విస్తరించిన కొద్దీ నగరం మధ్యలోకి వచ్చినాయి, నగరం విస్తరిస్తూ పోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న స్కామ్ ఎంత పెద్దది అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను పరిశ్రమల మంత్రిగా పనిచేసిన, మున్సిపల్ మంత్రిగా పనిచేసిన. నా దగ్గరికి కొంతమంది వచ్చినారు, అన్న మాకు 10 ఎకరాల భూమి ఉంది నాచారంలో, దీన్ని మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, ఈ 10 ఎకరాలు నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా, మాల్ కట్టుకుంటా అంటాడు. అంటే నేను అన్నా, ఈ 10 ఎకరాలు ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం అని? ఇండస్ట్రీ పెట్టమని ఇచ్చింది. మరి ఇండస్ట్రీ పెట్టమని ఇస్తే ఇండస్ట్రీ నడుస్తలేదన్నా, ఏం చేయాలి? మొత్తం నగరం మధ్యలోకి వచ్చింది కదండి. నేను నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ నడు. పొల్యూటింగ్ ఇండస్ట్రీ అయితే ప్రజలు అబ్జెక్షన్ పెడతారు, కానీ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ నట్టు ఐటీ పెట్టి వద్దంటలేదు కదా, ఐటీ పట్టుకో అంటే అట్లా నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, నేను మొత్తం మాల్ కట్టుకుంటా, నా కుటుంబానికి మొత్తం పైసలు వేసుకోకపోతా నేను. మరి నీకు 5 లక్షలకు 10 లక్షలు ఇచ్చి, 10 లక్షలకు ఎకరం ఇచ్చి ఇలా నువ్వు మొత్తం అమ్ముకొని పోతా అంటే, మరి ఈ ప్రజల సొమ్ము ఇది, నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, అట్లెట్లు ఇస్తాం ఇయ్య అని చెప్పి. ఇవ్వకపోగా నేను ఒక పాలసీ తీసుకొచ్చిన అన్నాడు మంత్రిగా, గ్రిడ్ పాలసీ అని తెచ్చింది. గ్రిడ్ అంటే ఏంది? గ్రోత్ ఇన్ డిస్పర్షన్. ఐటీ అనేది మొత్తం ఇక్కడనే వస్తున్నది పశ్చిమ హైదరాబాద్లో, దీన్ని అన్ని వైపులా విస్తరించాలి, దక్షిణం వైపు, అట్లాగే ఉత్తరం వైపు, తూర్పు వైపు కూడా విస్తరించాలని చెప్పి గ్రిడ్ పాలసీ అని తెచ్చి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పారిశ్రామిక వాడలు ఉన్నాయో వాళ్ళకి మనం ఏం చెప్పినాం? పాలసీ 50% ఐటీ కట్టండి, మిగతా 50%లో ఆ ఐటీ వాళ్ళకి సరిపడా అపార్ట్మెంట్లు ఇతరత్ర కట్టుకోండి, ఇబ్బంది లేదు, కానీ 50% కట్టండి అని చెప్పి ఇచ్చినాం. దీనికి స్ఫూర్తి ఏంటి అంటే, బాంబేలో కూడా ఇట్లే అయింది. ముంబైలో మిల్స్ వచ్చినాయి, టెక్స్టైల్ మిల్స్, కమలా మిల్స్ అని, ఫినిక్స్ మిల్స్ అని, పెద్ద పెద్ద మిల్స్ వచ్చినాయి, 100 ఎకరాలు 150 ఎకరాలు. తర్వాత కాలక్రమేణా అవన్నీ నగరం మధ్యలోకి వచ్చినాయి. మధ్యలోకి వస్తే వాళ్ళు కూడా ఇట్లా పోయి గవర్నమెంట్ అడిగింది. అప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నది? 50% ల్యాండ్ మీరు రెంట్కి ఇచ్చేయండి ప్రభుత్వానికి, ఎందుకంటే వాల్యుబుల్ ల్యాండ్ అయింది, వేల కోట్ల రూపాయలు అయింది, కాబట్టి మిగతా 50%లో మీరు మళ్ళీ పరిశ్రమలు, నాన్ పొల్యూటింగ్ కానీ ఇంకా ఇతరత్ర కానీ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చినారు. ఇట్లా మనం 10 ఏళ్ళు ప్రజల సొమ్మును కాపాడి హైదరాబాద్లో ఈ 21 పారిశ్రామిక వాడల్లో దగ్గర 9,300 ఎకరాల ప్రభుత్వ భూమిని హైదరాబాద్లో ఇలా మీరు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చూసినారు, ఇంచు జాగలేదు. దేనికి? ఒక శ్మశాన వాటికకి జాగలేదు, పేదవాడికి ఇల్లు కడదామంటే జాగలేదు, ఒక పార్కు కడదామంటే జాగలేదు. హైదరాబాద్ పార్కింగ్కే జాగలేదు, పార్కు జాగ ఇక్కడ, పార్కింగ్కే జాగలేదు. ఇప్పుడు మన ఇంటి ముంగట ఇక్కడ అటు ఇటు రంగం మొత్తం జామ్ అయిపోతుంది, ఎందుకంటే పార్కింగ్ జాగలేదు. ఇట్లాంటి పరిస్థితి అంటే నీకు చచ్చిపోతే బొందబెట్టేందుకు జాగలేదు, పుడితే దవాఖానాలు లేవు, వాటికి జాగ దిక్కులేదు. ఆఖరికి ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్ కట్టాలంటే మార్కెట్ స్థలం తీసుకున్నాం మనం. కొత్తపేటలో గడ్డెనార్ మార్కెట్ ఉంటే మార్కెట్ స్థలం తీసుకొని వాళ్ళకు ఇంకో జాగా మార్కెట్ ఇచ్చి ఆడ మనం హాస్పిటల్ కడుతున్నాం. ఇల్లు ఇందిరమ్మ ఇల్లు 2 ఏళ్ళలో ఒకటి కట్టలే. ఎవరు వీళ్ళు వచ్చినాక మనం 1,00,000 కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్, వీళ్ళు ఒక్కటి కట్టలే. ఎందుకు కట్టరాయా అంటే జాగలేదు కదా అని మాట్లాడతారు.